ఓం నారాయణ ఆది నారాయణ. ఓం నారాయణ ఆది నారాయణ ఛానల్ను ఆదరిస్తున్న గురు బంధువులకు స్వాగతం, సుస్వాగతం. ఓం నారాయణ ఆది నారాయణ. ఓం శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి. ఆశ్రిత జనరక్షకుడు, దీనజన బాంధవుడు శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి పాద పద్మములకు నా ప్రణామములు. సమస్త సగుణ రూప నిర్గుణ రూప గురుదేవుల పాద పద్మములకు నా నమస్సుమాంజలి. అవధూత శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి అనుగ్రహంతో, సమస్త గురుదేవుల ఆశీస్సులతో శ్రీ మొగలజల దత్తాత్రేయ స్వామి వారి లీలా వైభవం. ఓం శ్రీ గణేశం, ఓం శ్రీ సరస్వతి, ఓం శ్రీ గురుభ్యనం. ఓం నారాయణ ఆది నారాయణ. ఈ భక్తురాలి పేరు చంద్రమ్మ, ఆమె భర్త పేరు మాలకొండయ్య. వీళ్ళది నెల్లూరు జిల్లాలో సిద్దనకొండూరు గ్రామం ప్రక్కన ఉన్న చిన్న పల్లెటూరు పరికోట, ఆ గ్రామం పేరు. వాళ్ళకి వివాహం జరిగి సుమారు 10 సంవత్సరముల తర్వాత సంవత్సరాలు అయింది. ఒక కుమారుడు ఉన్నాడు. వాళ్ళకు వివాహం జరిగి అప్పటికి ఒక 10 సంవత్సరములు తర్వాత అప్పటికి ఒక కుమారుడు కూడా ఉన్నాడు. ఆ కుమారుడికి 8 సంవత్సరములు వయసు ఉంటుంది. వాళ్ళది వ్యవసాయ ఆధారిత కుటుంబం. ఉన్న దాంట్లో లక్షణంగా ఉన్నారు. అంతా బాగుంది, అంతా సంతోషంగా ఉన్నారు అనుకున్న టైంలో ఈ మాలకొండయ్యకి హఠాత్తుగా అనారోగ్యం సోకింది. మూర్ఛ వ్యాధి సోకింది. ఉన్నట్టుండి మూర్ఛ వచ్చి అతను పడిపోతున్నాడు. ఆ రోజుల్లో అంటే 78-79 నాటికి నెల్లూరులో ఉన్న పెద్ద పెద్ద డాక్టర్లందరికీ చూపించారు, కానీ ఫలితం శూన్యం. సిద్దనకొండూరులో ఉన్న ఈ చంద్రమ్మ బంధువులు ఈ చంద్రమ్మకు సలహా ఇచ్చారు. నీవు నీ భర్తని తీసుకొని మొగల్చర్ల వెళ్ళు, అక్కడ దత్తాత్రేయ స్వామి వారి సిద్ధి పొందిన ఆశ్రమం ఉంది, ఆ స్వామి సమాధి వద్ద మొక్కుకో, నీ భర్త బాగుపడతాడు అని ఆ బంధువులు సలహా ఇచ్చారు. అంటే ఆ సలహా ఇవ్వడానికి కూడా ఒక కారణం ఉంది. ఎందుకంటే శ్రీ మొగల్చర్ల దత్తాత్రేయ స్వామి వారు మాలకొండకు తపస్సుకు వెళ్లే ముందు సిద్దనకొండూరు గ్రామంలో కొద్ది కాలం ఉన్నారు. అప్పుడే వారు సిద్ధపురుషుడని ఆ గ్రామస్తులు గుర్తించారు. ఆ నమ్మకంతోనే వారు చంద్రమ్మకు సలహా ఇచ్చారు. ఆ సలహాని ఆచరించి ఆమె చంద్రమ్మ తన భర్తని కొడుకుని తీసుకొని మొగల్చర్ల దత్తాత్రేయ స్వామివారి మందిరానికి వచ్చింది. స్వామివారి మందిరం ముందు ఆమె సమాధి ముందు స్వామివారికి ప్రణమిల్లి ఇలా మొక్కుకుంది. స్వామి, నా భర్తకు ఆరోగ్యం బాగు చేయి తండ్రి, ఈ మాయదారి రోగాన్ని తగ్గించు అని స్వామివారి ముందు ప్రణమిల్లి స్వామివారిని మొక్కుకుంది. పరిపరి విధాలు వేడుకుంది. శ్రీ మొగల్చర్ల దత్తాత్రేయ స్వామివారి తల్లిగారైన సుబ్బమ్మ గారు కూడా ఆ టైంలో అక్కడే ఉన్నారు. మందిరం వద్దే ఒక గదిలో నివాసం ఉండేవారు. సుబ్బమ్మ గారు కూడా ఈ చంద్రమ్మకు ధైర్యం చెప్పారు. చంద్రమ్మ కొంచెం మానసికంగా ఊరట కలిగిందని, భర్త పరిస్థితి బాగోలేదు, మాటికి మూర్ఛ ఫిట్స్ వస్తూ ఉన్నాయన్నమాట. 2 రోజులు గడిచాయి. ఈ చంద్రమ్మ ప్రార్థన ఫలితము అన్నట్టుగా, స్వామివారి అనుగ్రహ ఫలితం అన్నట్టుగా మాలకొండయ్యకి తరచూ వస్తున్న మూర్ఛలు కొద్దిగా తగ్గాయి. మనిషి కొద్దిగా కోలుకుంటున్నాడు. ఆ రోజు మధ్యాహ్నం ఆమె భర్తకు ఆహారం పెట్టి తన కుమారుడితో సహా స్వామివారి మందిరంలోకి వచ్చి ఆ పందిరి ఉంటే ఆ పందిరి కింద ఆమె పడుకుంది. వెంటనే నిద్ర పట్టేసింది. ఒక స్వప్నం వచ్చిందనమాట. నిద్రలో ఒక యోగి నడుచుకుంటూ వచ్చారు. నిద్రలో స్వప్నం వచ్చింది. ఆ స్వప్నంలో ఏంటంటే ఒక యోగి నడుచుకుంటూ వచ్చినట్టు ఇలా చెప్పారు ఆ వచ్చిన యోగి. అమ్మ, నీకు సంతాన యోగం ఉంది, పొత్తిగుడ్డలు నీ దగ్గర ఉంచుకో, నీ భర్త బాగుపడతాడు, 3 బిడ్డల్ని కంటావు అని ఆ యోగి చెప్పినట్టుగా ఆమెకు స్వప్నం వచ్చింది. ఆమె వెంటనే ఉలిక్కిపడి లేచి స్వామివారి సమాధి వద్దకు వెళ్ళి ఇలా వేడుకుంది స్వామివారిని. స్వామి, నాకు కుమారుడు ఉన్నాడు. ఇప్పుడు నేను నా భర్త ఆరోగ్యం గురించి వచ్చాను. నా భర్త బాగుంటే అదే 10,000. నాకు ఒక కుమారుడు ఉన్నారు. మళ్ళీ సంతానం కలగకపోయినా పర్వాలేదు స్వామి అని స్వామివారిని ప్రార్థించింది. మరో 3 రోజులు గడిచేటప్పటికి ఈ మాలకొండయ్యకి మూర్ఛలు పూర్తిగా తగ్గిపోయాయి. వారంలోపు మాలకొండయ్య మామూలు మనిషి అయిపోయాడు. చంద్రమ్మకు పట్టరాని సంతోషం వేసింది. స్వామివారి పరిపది నమస్కారం చేసుకుని ప్రణమిల్లి భర్తని కుమారుని తీసుకొని పరికోటకు ఆమెకు స్వగ్రామం వెళ్ళిపోయింది. సరిగ్గా 3 నెలలకి ఆమె చంద్రమ్మ గర్భవతి అయినట్టుగా తెలుసుకుంది. అప్పుడు వారికి వచ్చిన కాలం స్వామివారి మందిరంలో వచ్చిన స్వప్నం గుర్తొచ్చి భర్తతో వివరంగా చెప్పింది. అప్పుడు ఇతని మాలకొండ అన్నాడు, స్వామివారి ప్రసాదం అనుకుందాం, అంతా ఆయన దయ అని అన్నాడు అతను. చంద్రమ్మకు మొదటి కుమారుడు పుట్టిన 9 సంవత్సరములకు మళ్ళీ రెండో సంతానంగా కుమారుడే. మళ్ళీ ఆ తర్వాత మరో కుమారుడు అంటే ఈమెకు మొదటి సంతానం కలిగిన 9 సంవత్సరాలకి మరో 5 సంవత్సరాల్లో 3 కొడుకులు, 5 సంవత్సరాల్లో 3 కొడుకులు పుట్టేశారు. స్వామివారి కల్లో చెప్పినట్టుగా
ముగ్గురు పిల్లలు పుట్టారు. మొత్తం నలుగురు సంతానము అయ్యారు ఆమెకి. నలుగురు కొడుకులు బాగా చదువుకొని ఉద్యోగాలు చేసుకుంటూ లక్షణంగా ఉన్నారు. స్వామివారు ఈమెకి పసుపు కుంకుమలు కాపాడి సంతానము ఇచ్చారు. అందుకు కృతజ్ఞతగా వీరు ప్రతి ఏటా స్వామివారిని దర్శించుకొని స్వామివారికి కృతజ్ఞతలు తెలియజేస్తారు. స్వామివారి ముందు ప్రణమిల్లి వారి భక్తిని స్వామివారికి సమర్పించుకుంటారు. ఇంకొక సంఘటన, ఇది నాగేంద్ర ప్రసాద్ గారి అనుభవము. అమ్మవారి ప్రసాదం శ్రీ మొగల్చెర్ల దత్తాత్రేయ స్వామివారు తమ స్వహస్తాలతో వీరికి అందించిన సంఘటన ఇది. స్వామివారి స్వహస్తాలతో వీరికి వడ్డించి తినిపించిన సంఘటన. ఆ సంఘటన ఇప్పుడు స్మరించుకుందాం. శ్రీ మొగల్చెర్ల దత్తాత్రేయ స్వామివారు 74 సంవత్సరం సెప్టెంబర్ నెలాఖరికల్లా తమ తపో సాధనకి చేపట్టిన ఆశ్రమం పూర్తయింది. అప్పటి వరకు తాను ఉంటున్న తాత్కాలికమైన పాక ఖాళీ చేసి ఆశ్రమంలోకి చేరిపోయారు. ఆశ్రమ ప్రవేశం చేశారు. తర్వాత అంటే స్వామివారి ఆశ్రమంలో ఉన్న పూరిపాకలో ఉన్న వారి కార్యక్రమం, దైనందిన కార్యక్రమంలో ఎటువంటి మార్పు ఉండదు కదా. వీరు నాగేంద్ర ప్రసాద్ గారు ఆ సంవత్సరం 76 దసరా సెలవులకి కనిగిరి నుంచి మొగల్చెర్ల వచ్చారు. ఓ 10 రోజులు స్వామివారి ఆహారం తీసుకెళ్లే బాధ్యతను వీరి తల్లిగారు వీరికి అప్పచెప్పారు. మరుసటి రోజు ఉదయం 9 గంటలకల్లా వీరి తల్లిగారు ఇచ్చిన ప్రసాదం తీసుకొని క్యారియర్ డబ్బా తీసుకొని పకీరమాన్యం వెళ్ళారు. అప్పుడు స్వామివారి ధ్యానంలో ఉన్నారని అనుకున్నారు. అంటే వారి ధ్యాన మందిరం గది తలుపులు వేసి ఉన్నాయి. అందుకని కొద్దిసేపు వేచి చూసిన తర్వాత స్వామివారు రాకపోతే వెళ్ళిపోదామని ఇతను అనుకొని అక్కడ వెయిట్ చేస్తున్నారు కూర్చొని. ఇంతలోనే ప్రక్కన ఉన్న వంటగది తలుపు తీసుకొని స్వామివారు బయటకు వచ్చి ఇతను నాగేంద్ర ప్రసాద్ గారితో మాట్లాడారు. అమ్మ నీ చేత పంపించిందా, సరే ఆ డబ్బా ఇవ్వు అంటే ఆ చేతిలో డబ్బా తీసుకొని స్వామివారే వంటగదిలో బల్ల మీద పెట్టి వారు యువతలకి వచ్చేసారు. మొగల్చెర్ల దత్తాత్రేయ స్వామివారు వచ్చి ఇలా అన్నారు, పద్మయ్య ఇప్పుడే వచ్చి వెళ్ళాడు అని చెప్పారంటే, పద్మయ్య నాయుడు అంటే స్వామివారికి స్వయాన తోడబుట్టిన తమ్ముడు. అతను స్వామివారి మాలకొండలో తపస్సు చేసుకునే నాటి నుంచి మొగల్చెర్ల ఆశ్రమంలో స్వామివారి కపాల మోక్షం ద్వారా సిద్ధి పొందే వరకు ప్రతి 15 రోజులకు వారు బియ్యం తీసుకొచ్చి ఇస్తూ ఉండేవారు వీరి తమ్ముడు పద్మయ్య నాయుడు గారు అని ఆ విషయం చెప్పారు. చెప్పిన తర్వాత వీరిని అడిగారు, ఎప్పుడు వచ్చావంటే నిన్న రాత్రి బస్సుకు వచ్చానని నాగేంద్ర ప్రసాద్ గారు చెప్పారు. తర్వాత ఇలా అడిగారు, పండుగ దాకా ఉంటావు కదా అంటే అవునన్నట్టు వీరు తలూపారు. కూర్చోమన్నట్టు సాగి చేశారు. వీరు అక్కడ కూర్చున్నారు. స్వామివారి పద్మాసనంలో వీరికి ఎదురుగా ఉత్తరాభిముఖంగా పద్మాసనం వేసుకొని కూర్చున్నారు. కూర్చొని నాగేంద్ర ప్రసాద్ గారితో ఇలా మాట్లాడారు, నువ్వు మీ ఇంటికి వచ్చినప్పుడల్లా మీ అమ్మ నీతోనే ఆహారం పంపుతుంది. ఈరోజు అమ్మవారికి పెట్టిన నైవేద్యం నీ ద్వారా నాకు పంపినట్లుంది, అవునా అని అన్నారు ప్రసాద్ గారితో. అప్పుడు నాగేంద్ర ప్రసాద్ గారు ఇలా అన్నారు, అమ్మ క్యారియర్ డబ్బాలో ఏం పెట్టి పంపిందో నాకు తెలియదు స్వామి. ఆమె నా చేతికి డబ్బా ఇచ్చింది, నేను తీసుకొచ్చాను. అందులో ఏముందో నాకు తెలీదు అని ఈయన నాగేంద్ర ప్రసాద్ గారు అన్నారు. స్వామివారు నవ్వి ఆ డబ్బా తీసుకొని రా అని చెప్పారు. వీరు వంటగదిలోకి వెళ్ళి వీరి తల్లిగారు ఇచ్చిన డబ్బా తీసుకొని స్వామివారి చేతికి ఇచ్చారు. డబ్బా మూత తీశారు. అందులో పులిహోర, పాయసం, గారెలు అన్నీ ఉన్నాయి. తర్వాత స్వామి ఇలా అన్నారు, అమ్మకు మరీ చేదస్తూ నాకెందుకు ఈ రుచులు, నేను రుచి చూస్తే చాలు అని ఆమె అనుకుంటుంది. అమ్మవారికి పెట్టిన నైవేద్యం నాకు పంపింది అంటూ ఆ డబ్బా మూతలోని కొద్దిగా పులిహోర, పాయసం, గారె అన్నీ ముక్కలు చేసి అందులోనే వేసి కలిపేశారు. డబ్బాను ముందు పెట్టి నువ్వు తీసుకో అన్నారు. స్వామివారు అలా అన్నీ కలుపుకోవడం చూసి వీరికి కొద్దిగా ఆశ్చర్యం వేసింది. అయినప్పటికీ తెలుసు, ఎందుకంటే ముందు వీరి తల్లిదండ్రి స్వామివారి భోజన పద్ధతి గురించి వీరికి చెప్పారు కదా, అందుకని మౌనంగా ఉండిపోయారు. వీరు కొద్దిగా మొహమాట పడ్డారు. మొహమాట పడితే వెంటనే స్వామివారు వంటగదిలోకి వెళ్ళి విస్తరాకు తీసుకొచ్చి వీరి ముందు పెట్టి ఆ డబ్బాలో ఉన్న పులిహోర ప్రసాదాన్ని వీరి ఆకులో పెట్టారు. ఒక గారిని కూడా పెట్టారు. వీరు తిన్నారు. ఆ విస్తరాకు దూరంగా వేసేసి క్యారియర్ డబ్బా కడిగేసి శుభ్రంగా తీసుకుని కడిగిపెట్టి, అంటే స్వామివారి చేతితో పెట్టిన ప్రసాదం ఫలితమా అన్నట్టు ఈరోజు స్వామివారు ఆశ్రమ నిర్వహణ బాధ్యతలు వీరికి అప్పగించారు. అంటే అందుకని ఇప్పుడు స్వామివారి విజయదశమి టైంలో కూడా స్వామివారి మందిరంలో అందరూ ప్రత్యేకమైన పూజలు చేస్తూ ఉంటారు కదా. అంటే స్వామివారి అనుగ్రహ ప్రసాదంగా ఆనాడు అమ్మవారి ప్రసాదం వీరికి దక్కింది. ఓం నారాయణ ఆది నారాయణ.